गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनीतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, కాంచి కామకోటి పీఠం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు దిగ్విజయ యాత్ర చేశారు. మరియు అనేకమైన దూర ప్రాంతాలలో చాతుర్మాస్యం నిర్వహించారు. మిత్రులారా, చాతుర్మాస్య నిర్వహణ అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది. ఆ సమయంలో 2 నెలల పాటు మహాపురుషులు, యతీశ్వరులు, కాంచి కామకోటి పీఠాధిపతులు ఆ యొక్క చాతుర్మాస్య దీక్షలో ఉంటారన్నమాట. ప్రతినిత్యము కూడా మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర సేవ మరియు ప్రదోష పూజలు, సువాసిని పూజలు, గోపూజలు మరియు నిత్యము కూడా ఆ యొక్క గురు పాదుక పూజలు ఉంటాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ జూలై 10 తిరుపతిలో శ్రీవారు పాదుకా మంటపంలో 2 నెలల పాటు ఉత్తరాధికారితో పాటుగా చాతుర్మాస్యం జరపబోతున్నారు. నేను యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు తెలియచేస్తూ మరియు నా ఫోన్ నెంబర్ కూడా అందరికి కూడా తెలియచేస్తున్నాను. కారణం ఏంటనగా, చాలామంది ఆసక్తి ఉన్నటువంటి వారు కాంచి కామకోటి పీఠం గురించి మరియు ఇతరత్ర సద్విషయాలు తెలుసుకునేటువంటి వారు నాతో ముచ్చటించడానికి, అనేక విషయాలు తెలియజేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. చాలామంది ఆత్మీయులు నాతో వీడియోలు చూసిన తర్వాత తమ అభిప్రాయాలు తెలియజేయడం మరియు వారికి ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఉంటారు. కొందరు జాతకాల గురించి మరియు కొందరు ధర్మ సందేహాల గురించి నాతో ప్రసంగించినప్పుడు నేను వారికి ఓపికగా అన్ని విషయాలు తెలియజేస్తాను. ఆత్మీయులారా, వారు నాతో చర్చించేటప్పుడు ప్రముఖంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి, శ్రీవారి దగ్గర ఉన్నాను అనే మాట మాట్లాడుతూ ఉంటారు. మాకు ఎన్నో సంవత్సరాలుగా కాంచి శ్రీవారిని కలవాలనుకుంటున్నాం, మాకు వీలు పడటం లేదు అనే విషయం తెలియజేస్తుంటారు. ఆత్మీయులారా, ఈ విషయంలో నేను ప్రత్యేకంగా మీకు తెలియజేసేది ఏంటంటే, గురువు అందరికీ సమానమే. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తారు. పండితులని, పామరులని, శ్రీమంతులని, పేదవారని, జాతి వివక్షణ అటువంటి ఏది కూడా కంచిపీఠంలో ఉండదు. అన్ని వేళలా మీకు శ్రీవారు మీకు అందుబాటులో ఉంటారు. అనగా పూజా సమయాలు తప్ప. ప్రతిరోజు కూడా త్రికాల పూజలో మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. ఆ సమయంలో శ్రీవారు మౌనంగా ఉంటారు. కొందరు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చాము, ఇప్పుడే వెళ్ళిపోవాలి అనేటువంటిది లేకుండా శ్రీవారి యొక్క సమీపంలో మనం ఉండడం ద్వారా మనలో ఉన్నటువంటి
పూర్వజన్మ వాసనలన్నీ కూడా మనకు వెళ్ళిపోతాయని వెనకల శీర్షికలు మీకు తెలియజేశారు. కావున భగవంతుడి దగ్గర స్వరూపమైనటువంటి గురువు దగ్గర వెళ్ళినప్పుడు మనం ఓపికగా వారి దర్శన భాగ్యం, వారితో మాట్లాడేటువంటి సౌలభ్యాన్ని అందరూ పొందవచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆత్మీయులారా, ఒకే స్థానంలో 2 నెలల పాటు ఉండడం అనేటువంటిది భక్తుల యొక్క అదృష్టం. ఎందుకనగా శ్రీవారు గత 3-4 సంవత్సరాల నుండి విజయయాత్రలో దేశంలో అనేక చోట్ల సంచారం చేస్తున్నారు. ఆయా దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వారు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అన్ని విషయాలకు సౌకర్యంగా ఉంది. వెళ్ళి 2 నెలల పాటు శ్రీవారిని దర్శించుకోవచ్చు. మరియు సేవలు చేసుకునేటువంటి వారు చాతుర్మాస్యంలో చాలా ప్రముఖమైనది ఏంటనగా భిక్షావందనం. ఆత్మీయులారా, చాతుర్మాస్యం అనేటువంటి దర్శన మాత్రంతోనే ఎంతో లాభం మనకు కలుగుతుంది. మహాపురుషుల సంశ్రయం అన్నారు. మహాపురుషుల సంశ్రయం చాలా ముఖ్యమైనటువంటిది, అరుదైనటువంటిది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. చాతుర్మాస్య దీక్షా విషయంలో శాస్త్రము, సంప్రదాయాలు పూర్వం నుండి 6 శంకరాచార్యుల వారి నుండి మనకు పరంపరగా ఆచార్యులు అనుసరిస్తూ ఉన్నారు. దాంట్లో 2 నెలల పాటు వర్షాకాలం ఉండడం ద్వారా వారు గ్రామాలు సంచరిస్తే అక్కడ నడిచేటప్పుడు పాదయాత్రలో అనేకమైన జీవహింస జరుగుతుంది. కావున జీవహింస మహాపాపం. అందుకోసమే ఆ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటగా ప్రార్థన చేస్తారు. ఏమని? శ్రీవారు మీరు మా గ్రామంలోనే ఉండి మమ్మల్ని మీరు అనుగ్రహించండి. తదుపరి మీకు పూజకు మరియు మీరు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం మేము సేవాభావంతో మేము వారిని సేవించుకుంటాము అనేటువంటిది ఒక ప్రార్థనను మొదలు చదువుతారు గురువు గారి దగ్గర. అప్పుడు శ్రీవారు దాన్ని అనుగ్రహిస్తారు. వీరు ఇంతగా ప్రార్థించారు, తప్పకుండా అక్కడ నేను వస్తాను అని చెప్పేటువంటి ఒక స్వామివారికి ఒక అభయ వచనం అర్పిస్తారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఈ యొక్క చాతుర్మాస్య నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారు కేవలం గురువు గారి పైన మాత్రం దృష్టి కాకుండా వాళ్ళు ప్రమాణం చేశారు. ఏంటని? వచ్చిన వారిని అందరినీ కూడా ఎవరు గురువుని అనుసరించి ఆశ్రయించి వస్తారో వారి యోగక్షేమాలని మేము చూస్తాము అని ఆ యొక్క నిర్వాహకులు చెప్తారు. కావున వారికి 2 సౌభాగ్యాలు కలుగుతాయి. ఒకటి, గురువుని సేవించుకోవడం, గురువు యొక్క భక్తులను సేవించుకునేటువంటి ఒక అవకాశం ఆ యొక్క నిర్వాహకులకు కలుగుతుంది. కావున అందరూ కూడా ఈ 2 నెలల పాటు ఒకే చోట భద్రమైన స్థానంలో తపోభూమిగా మారుతుందని ఆ ప్రదేశానికి వెళ్ళి మనం దర్శించుకోవడం ద్వారా మనకు ఆ ఫలితం మాకు కలుగుతుంది, తప ఫలితం. 3వ విషయము, గురువు గారిని చూడడానికని ఎందరో యోగులు, సిద్ధపురుషులు, సాధకులు, పండితులు, జ్ఞానులు ఎందరో వస్తూ ఉంటారు. వారిని చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. వేరే వేరే ప్రాంతాల్లో ఇటువంటి అవకాశం దొరకదు. 2 నెలలు ఒకే చోటు ఉండడం ద్వారా వారు అక్కడికి రావడంతో ప్రధానమైన వ్యక్తులు మనం కలుసుకునేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. అందుకనే చాతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు మనం తప్పకుండా వెళ్ళి గురువుని సేవించుకోవాలి. 2వ విషయము, చాతుర్మాస్యంలో ముఖ్యమైనది ఏంటనగా అందరూ సంప్రదాయంగా వాడుక ప్రకారంగా కాంచి కామకోటి పీఠంలో సామూహిక భిక్షావందనాలను ఉన్నాయి. అనగా కొన్ని 100 సంవత్సరాలుగా తమిళనాడు, కేరళ, అనేక దూర ప్రాంతాల నుండి ఏ సంఘ సంస్థలు అయితే ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో, గోత్రానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో, వారు వంశపారంపర్యంగా ఉన్నవారో వారందరూ కూడా వస్తారు. వచ్చి అక్కడ ఉండి శ్రీవారికి భిక్షావన్నం ఏర్పాటు చేసి మరియు ఆ రోజంతా శ్రీవారి దగ్గర ఉండి అక్కడ శ్రీవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఇది సాంప్రదాయంగా ఎన్నో 100 సంవత్సరాలుగా అర్చి కామకోటి పీఠంలో జరుగుతుంది. అక్కడ చంద్రమౌళేశ్వర పూజ ఆ మహానైవేద్యాన్ని అందరూ కూడా స్వీకరించే సౌభాగ్యం మనకు కలుగుతుంది.
కావున ముఖ్యంగా భిక్షావందనం చాలా అరుదైనది, చాలా ముఖ్యమైనది. కావున ఒక్కొక్క రోజు వందల కొలది భిక్షావందనాలు చేయించుకుంటారు. కొందరు ఆ యొక్క ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క దివ్య మంగళ స్వరూపమైన పాదుకులను సేవించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. సువాసనలు వచ్చిన వారు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి సువాసనలకు గాను అనేకమైన నూతన వస్త్రాలు, మాంగళ్యాలు, గాజులు మరియు ముత్తైదులకు ఇచ్చేటువంటి అనేకమైన సౌభాగ్య వస్తువులను తీసుకొచ్చి శ్రీవారి పూజ జరుగుతున్న సందర్భంలో అక్కడున్న వారందరికీ కూడా సామూహికంగా వాటిని భక్తులు సమర్పిస్తారు. వచ్చిన భక్తులకు వాటిని పొందడం కూడా మన భాగ్యం. కావున ఆత్మీయులారా, ఈ యొక్క క్షేమకరమైనటువంటి, సౌభాగ్యమైనటువంటి, శ్రేయోదాయకమైనటువంటి ఈ యొక్క భిక్షావందన కార్యక్రమంలో మనం పాల్గొనడం చాలా సముచితమైనది. ఇందుకు ఒక కథను మీకు చెప్పడానికి ఇష్టపడతాను. ఒకసారి పరమేశ్వరుడే, సదాశివుడే సద్గురు స్వరూపం. ఒకసారి ఆయన అరణ్యాలలో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని అక్కడందరూ ఋషులు తపస్సు చేస్తున్నారు. అక్కడికి పరమేశ్వరుడు ఒక సాధు రూపంలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగా యజ్ఞయాగాదులు చేస్తున్న తమ భర్తలు దాంట్లో మునిగి ఉండగా ఆకలిగా వచ్చాడని అక్కడున్న ఋషి పత్నులు ఏం చేశారంటే ఆయనకు భిక్షనిచ్చారు. అప్పుడు ఋషులు ఆగ్రహించారు, యజ్ఞ పురుషులు నైవేద్యం చేయకుండా మీరు ఎలా ఆయనకి ఇచ్చారు అని భర్తలు భార్యలపైన ఆగ్రహిస్తారు. అప్పుడు వారు బాధపడుతూ ఉండగా పరమేశ్వరుడు ఏం చేస్తారంటే ఒక శిష్యుని పంపిస్తాడు. ఆయన తన ఓదార్పు కోసం వారందరూ ఆ యొక్క పరమేశ్వరుని అనుసరిస్తూ వారు వెళ్ళిపోతారు. ఋషిపత్ని ఈ విధంగా వెళ్ళిపోవడంగా ఈయనెవరో క్షుద్ర విద్యా మాంత్రికుడు ఉన్నాడు అని చెప్పి ఋషులంతా ఏం చేస్తారు, ఆ యొక్క పరమేశ్వరుని పైన ఆగ్రహించి యజ్ఞముల ద్వారా అనేకమైన అస్త్రశస్త్రాలను సృష్టించి ఆయన పైన ప్రయోగిస్తారు. అందులో ముఖ్యమైన త్రిశూలం ప్రయోగిస్తే దాన్ని తన ఆయుధంగా పెట్టుకుంటాడు పరమేశ్వరుడు. అనేకమైన విషసర్పాలు ప్రయోగిస్తారు, వాటినన్నింటినీ మెడలో ఆభరణాలుగా వేసుకుంటారు. తర్వాత అనేకమైన డమరుకాన్ని సృష్టిస్తారు, ఆ డమరుకాన్ని ఆయన తీసుకునేస్తాడు. భూతగణాలను పంపిస్తాడు, ఆయన ఏం చేస్తాడు, వాటినన్నింటినీ తన సైన్యంలో చేర్చుకుంటాడు. తర్వాత మయూలకుడు అనే ఒక రాక్షసుని పంపిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు, అతన్ని తన పాదముల కింద వేసుకుని దానిపై నృత్యం చేస్తాడు. ఆ తర్వాత అగ్నిని పంపిస్తాడు. పరమేశ్వరుడు అగ్నిని తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. ఈ విధంగా పరమేశ్వరుడు ఆత్మస్వరూపం. ఎవరైతే అన్ని నిగ్రహించే శక్తిని పైన నిగ్రహించడానికి ఎవరు సాధ్యమవుతుంది, ఆయన అనుగ్రహాన్ని మాత్రం కోరుకోవాలి. కావున ఈ యొక్క దక్షిణామూర్తి స్వరూపం ఎవరనగా సద్గురు. చాతుర్మాస్యం మనకు కలిగేటువంటి లాభం ఏమిటంటే అనేకమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి రోగములను తీర్చేటువంటి భూతగణ అధిపతి అయినటువంటి సర్వ దుఃఖములను పోగొట్టేటువంటి కరుణామయుడైనటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ యొక్క యజ్ఞ స్వరూపుడైనటువంటి సద్గురువే జగద్గురువు సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఈ మారు మనందరికీ అదృష్టం కలిసి వచ్చింది ఏంటనగా ఉత్తరాధికారి మొట్టమొదటి చాతుర్మాస్యాన్ని శ్రీవారి సన్నిధానంలో తిరుమలలో చేస్తున్నారు. కావున అందరూ కూడా తిరుపతికి వచ్చి ఇరువురి యతీశ్వరులను కూడా ఒకే వేదిక దగ్గర మనం చూసే సౌభాగ్యం కలుగుతుంది. కావున ఆత్మీయులారా, ఎవరైతే నాకు ఫోన్ చేసేటుంటారో స్వామి మాకు ఇంతవరకు కూడా ఆయన్ను దర్శించుకున్న భాగ్యం మాకు కలగలేదు అనేటువంటి ఎవరైతే సంశయంలో ఉన్నారో వారందరూ కూడా అటువంటి సంశయాలను విడిచిపెట్టి 2 నెలల పాటు ప్రత్యేక ప్రయత్నం చేసి మనము కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఉత్తరాధికారి నిర్వహిస్తున్నటువంటి చాతుర్మాస్యంలో మనమందరూ పాల్గొని వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందేటువంటి సౌభాగ్యం మనందరికీ కలగాలని తెలియచేస్తూ, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్కు మీరు మాట్లాడి అనేక సందేహాలు తీర్చుకోవచ్చని చెప్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.